ఏదైతే ఇది గ్లామర్ యొక్క బోర్డ్ అండి. మనైతే గ్లామర్ యొక్క బోర్డ్ గురించి చెప్పబోతున్నాను. అప్పుడు ఏంటంటే పిస్టన్ సెటప్ చెప్తున్నాను నేను. యాక్చువల్ అయితే బోర్డ్ అనేది సెకండ్ టైం కాదు, థర్డ్ టైం చేపించారు. ఓవర్సీస్ అన్నమాట. ఇది ఇక లాస్ట్ 5 సైజ్ తగ్గింది 5.0. యాక్చువల్‌గా బోర్డ్ అనేది 2.5 తర్వాత 5 దిగుతుంది కదా! సో, ఇదైతే 5.0 దిగింది. ఇంకా ఫైనల్ ఇది. ఇక తర్వాత బోర్డ్ కిట్ మార్చేసుకోవాలి. సో, మనం బోర్ కిట్ మనకి చేయించుకున్నప్పుడు ఏంటంటే మనకి కొత్త పిస్టన్ వేసి దానికి బోర్ కట్ చేస్తారు. పౌల్ట్రీ మెకానిక్ చేతిలో ఏది జరగదండి. మెకానిక్ ఓన్లీ ఫిట్టింగ్ చేస్తారు. కానీ పౌల్ట్రీ వాళ్ళే చేయాలి బోర్ కటింగ్ అనేది. సో, మనకి పిస్టన్‌తో పాటు మనమైతే పిస్టన్ అనేది శ్రీరామ్ గానీ, ఉషా గానీ వాడతాము. ఉషా అయితే 90% అయితే వాడతాం. ఇంక శ్రీరామ్ వాడతాం కొన్ని రేర్ కేసెస్‌లో. మనకి పిస్టన్‌తో పాటు మనకి పిస్టన్ ఒకటి ఇస్తారు. దాంతో పాటు పిస్టన్ పిన్, అలాగే పిస్టన్ లాక్స్ 2, పిస్టన్ రింగ్స్ కూడా మనకి రాగి వాచ్, సిల్వర్‌ది, తర్వాత ఐరన్‌ది, అలాగే ఆయిల్ వాచర్లు అలా ఇస్తారు. చాలా ఇస్తారు ఇందులో. సో, ముందు మనం పిస్టన్ రింగ్స్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికన్నా ముందు ఏంటంటే మనకి పిస్టన్ ఒకసారి పెట్రోల్‌తో క్లీన్ చేసేయండి. క్లీన్ చేస్తే మీకు డస్ట్ ఏమంటే పోతుంది. ఇన్‌కేస్ హోల్స్ మధ్య డస్ట్ ఉంటే ఇబ్బంది. సరే కదా, మనం మొత్తం ఎన్ని రింగ్స్ ఇస్తారంటే 5 రింగ్స్ అయితే మొత్తం ఇవ్వడం జరుగుతుందండి. ఇందులో 5 రింగ్స్ ఇస్తారు. ఒకటేమో ఆయిల్ రింగ్, బెండ్ రింగ్ ఉంది కదా! ఫస్ట్ మనం ఏదైతే బెండ్ రింగ్ అన్నది మనకి పిస్టన్ గాని అటాచ్ చేసుకోవాలి. ఇదేంటంటే ఈ బెండ్ రింగ్ వచ్చేసరికి మనకి అక్కడ ఒక అటాచ్‌మెంట్ ఉంటుంది. అంటే అటాచ్‌మెంట్ అంటే మీకు ఒక 2 కలిసినప్పుడు ఒక యారో మార్క్‌లా ఫార్మ్ అవుతుందండి. మీరు గమనిస్తే. ఆ యారో మార్క్ అనేది కిందకి పెట్టుకోవాలి. కానీ పిస్టన్ రింగ్ ఎక్కించినప్పుడు చూసుకుంటే అక్కడ పిస్టన్ పిన్ వైపు ఏమొచ్చి ఆ పర్టిక్యులర్ ఫస్ట్ ఆయిల్ రింగ్, ఆయిల్ వాచర్ వేయండి. దానిపైన చూసారు కదా! జూమ్ ఇన్ చేస్తాను చూడండి ఒకసారి. కొంచెం అక్కడ యారో మార్క్ లాగా రావాలి ఖచ్చితంగా. యారో మార్క్ అనేది కిందకి రావాలి. యారో మార్క్ వస్తుంది. కానీ యారో మార్క్ అనేది కిందకి రావాలి. యారో మార్క్ కిందకి చూసారు క్లారిటీ కనబడుతుందా కదా మీకు యారో మార్క్ అనేది? ఓకే. ఈ రకంగా మనకి పిస్టన్‌కి రింగ్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆయిల్ రింగ్ అనేది. యారో మార్క్ కిందకి వచ్చేసిన తర్వాత దానికి మీదనే కింద కూడా 2 వాచెస్ ఉంటాయి. దీనికి ప్లేస్ రింగ్‌కి కటింగ్ ఉంది కదా! దానికి ఆపోజిట్ కాదు, హాఫ్ ఆపోజిట్‌లో మనకి వేసుకోవాల్సి ఉంటుంది. ఆ పైన ఒక వాచర్, కింద ఒక వాచర్. పైన ఒక వాచర్, కింద ఒక వాచర్ కూడా ఫస్ట్ కిందన వేసి ఆపోజిట్ మీదనేసి రింగ్ కూడా కింద వేసిన దానికి ఆపోజిట్‌లో మనకి ఆ వాచర్ అయితే వేయాల్సి ఉంటుంది. వాచర్ కాదు, రింగ్ అండి. పిస్టన్ రింగ్ అయితే వాచర్ కాదు. పిస్టన్ రింగ్ అయితే మనకి ఆపోజిట్‌లో వేయవలసి ఉంటుంది. సో, అసలు బోర్ అనేది మనకి ఎందుకు సీజ్ అవుతుందో కూడా చెప్తాను ఇప్పుడు నేను. ఏంటంటే మీకు ఇంజిన్ ఆయిల్ గనుక ఇన్ టైమ్‌లో మార్చకపోతే ఆయిల్ లేకుండా మనకి పిస్టన్ అయితే రన్ అవుతుంది కదా బోర్‌లో. అలా రన్ అయినప్పుడు ఏంటంటే ఆ ఆయిల్ లేకుండా వాడడం వల్ల సిల్వర్‌ది అల్యూమినియం 2 కూడా మనకి అరిగిపోతాయండి. అందువల్ల మనకి బోర్ అనేది సీజ్ అవుతుంది. సో, మనం 2 పిస్టన్ రింగ్‌లు కింద మీద వేసేసిన తర్వాత చూసుకోండి దాని ఆపోజిట్‌లో మళ్ళీ వేస్తాం. చూసి జాగ్రత్తగా వేయండి. చాలా సింపుల్‌గా ఎక్కించండి. కంగారు పడవద్దు. విరిగిపోతే మళ్ళీ మీకు విడిగా దొరకవు. దొరికిన ఇబ్బంది అవుతుంది మీకు 50 కాబట్టి. సో, చూసారు కదా 2 పిస్టన్ రింగ్‌లు కూడా మనం వేసేసాం. ఓకే. క్లియర్. ఇక్కడితో మనకి కింద సెక్షన్ అయిపోయింది. ఇంకా ఫైనల్ ఏంటంటే మనకి 2 ఉన్నాయి. టాప్ 2, టాప్ 1. టాప్ 2 అనేది మనకి ఇక్కడ పిస్టన్ రింగ్ పైన ఉంటుందండి. మీకు కంగారు పడవద్దు. టాప్ 2 అనేది పిస్టన్ రింగ్ పైన ఉంటుంది. స్టీల్ ఒకటి చూసారా? స్టీల్ ఒకటి, మామూలుది ఒకటి. స్టీల్ అనేది చూసారు కదా! టాప్ 1 అది. ఈ కిందది టాప్ 2. టాప్ 2 అంటే సెకండ్ ప్లేస్‌లో ఉండాలి. సో, ఫస్ట్ డైరెక్ట్‌గా మీరు సెకండ్ గాడిలోనే పెట్టేయండి. ఫస్ట్‌కి పెట్టి మళ్ళీ మీరు జంపింగ్ చేసుకున్నప్పుడు రింగ్ విరిగిపోయే అవకాశం చాలా వరకు ఉంటాయి. సో, డైరెక్ట్‌గా సెకండ్ దానిలో పెట్టండి. కొంచెం ఇబ్బంది అవుతది. కానీ జాగ్రత్తగా రింగ్ అయితే పెట్టేయండి. ఇది కూడా సేమ్ అంతే. ఇప్పుడు కింద వేసిన దానికి ఆపోజిట్‌లో ప్లేస్‌లో పెట్టుకోవాల్సి ఉంటుంది. 2 రింగ్స్‌ని కూడా ఆ రకంగా పెట్టుకొని చూసారు కదా! మ్యాప్ దాంట్లో చిక్కుకపోతే చాలా ఇబ్బంది అయింది. కానీ మాది ఏదో తీసేసాం. ఓకే. కింద పెట్టేసాం. ఇంకా ఫైనల్ ఏంటంటే మనకి రింగ్ అండి. రింగ్ అయితే పెట్టేసుకుంటున్నాయి. ఇంకా పిస్టన్ సెటప్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతే మళ్ళీ పిస్టన్ లాక్ వేసుకొని, పిస్టన్ పిన్ పెట్టుకొని బోర్డ్‌కి అయితే ఎక్కించుకోవాల్సి ఉంటుంది. సో, అలాగే కిందది పెట్టేసాం. కూడా పెట్టేసాం. ఇప్పుడు చూపిస్తాను చూడండి. మొత్తం అంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ చూడండి ఒకసారి మీరు. ఫస్ట్ టాప్ 1 వచ్చేసి ఎగ్జాంపుల్ మీకు ఈస్ట్ వైపు ఉంటే, టాప్ 2 వచ్చేసి వెస్ట్ వైపు ఉండాలండి. మీకు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ తెలుసు కదా! తూర్పు వైపు టాప్ 1 గాడి ఉంటే, టాప్ 2 వచ్చేసి పడమర వైపు ఉండాలి. అంటే ఈస్ట్ ఆపోజిట్ వెస్ట్ కాబట్టి సో, ఆ విధంగా పెట్టుకోవాలి. కిందన వచ్చేసి మళ్ళా నార్త్, సౌత్, ఇంకోటి ఏమొచ్చి ఈస్ట్, నార్త్ అన్నమాట సెంటర్‌ది. అది ఆ విధంగా అయితే మనకి పిస్టన్ రింగ్ సెంటర్ మనకి ఖచ్చితంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం పిస్టన్ లాక్ అనేది ఎలా పెట్టాలంటే మనకి చూసారు 2 లాక్‌లు వస్తాయి. ఇది కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఏం కంగారు పడొద్దు. మాన్యువల్ కూడా ఇచ్చారంటే మాన్యువల్ అని చూడవసరం లేదు. ఎందుకంటే నేను చెప్పేసాను కదా! మళ్ళీ ఈ మాన్యువల్ చూడడం, టైం వేస్ట్ చేయడం అన్నీ వేస్ట్ అన్నమాట. ఏదైనా మన వీడియో చూస్తే అవతల వాడికి ఏంటంటే కరెక్ట్‌గా మ్యాటర్ వెళ్ళిపోతుంది. అంటే ఇంకా వాడు మళ్ళీ ఇంకోసారి ఇంకో వీడియో చూడరు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. చూసారు కదా! ఈ విధంగా అయితే మనం లాక్ చేసేవచ్చు. సో, చూసారు కదా! లాక్ అనేది కంప్లీట్‌గా ఈ రకంగా లాక్ అయితే మనకి ఊడిపోయే అవకాశాలు అనేది ఉండనే ఉండవు. అంటే పిస్టన్ పిన్ ఊడిపోయే అవకాశం ఉండనే ఉండవు.
సో ఎప్పటికీ కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే మన షాప్కి విజిట్ చేయాలి. గూగుల్ మ్యాప్స్లో క్రియేటివ్ వర్కర్స్ అనేది సెర్చ్ చేస్తే మా షాప్ లొకేషన్ వచ్చేస్తుంది. వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే మరింకెన్ని వీడియోస్ మేము ముందు దాన్ని స్టే చేయండి. క్రియేటివ్ వర్కర్స్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే గైస్.